వరంగల్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా దేవాదాయ ధర్మాదాయ అటవీ పరిరక్షణ శాఖ మంత్రివర్యులు సోదరిమణి కొండా సురేఖమ్మ గారు, అదేవిధంగా మిత్రులు మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ గారు, అదేవిధంగా స్థానిక పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారు, వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు సోదరిమణి డాక్టర్ కావ్య గారు, వారితో పాటు పాల్గొన్న శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, ప్రభుత్వ సలహాదారులు, వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు, ఈరోజు అశేషంగా ఇక్కడికి విచ్చేసిన సమ్మక్క సారలమ్మ భక్తులకు, ఆదివాసీ మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్న మిత్రులారా, ఇది ఒక బాధ్యత కాదు, బాధ్యతతో పాటు భావోద్వేగం. ప్రజాప్రతినిధిగా ప్రజా జీవితంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు అవకాశం వచ్చినా ప్రతి జాతరకు ఇక్కడికి వచ్చి సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదం తీసుకొని ప్రజా జీవితంలో ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన పునరంకితమవుతూ పనిచేస్తూ వచ్చినాం. దాదాపుగా ఇప్పటికీ 17-18 సంవత్సరాల నుంచి వరుసగా ఈ ప్రాంతాన్ని సందర్శించుకోవడం, ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి గురించి మాట్లాడుకోవడం, ఆనాటి పాలకులకు పెద్దలకు విజ్ఞప్తులు చేయడంతోనే సరిపోయింది. ప్రతిసారి ఎవరినో ఒకరిని అడగడం, వాళ్ళు ఏదో కొంచెము దానం ఇచ్చినట్టుగా ధర్మం చేసినట్టుగా వ్యవహరిస్తే మా జీవితాలకి ఇంతేనేమో అని మేము అనుకునే వాళ్ళం. కానీ 2023 ఫిబ్రవరి 6 నాడు ప్రజాపాలన తీసుకురావాలి, ప్రజల దగ్గరికి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకోవాలని ఆలోచన చేసినప్పుడు ఎక్కడి నుంచి ఈ పాదయాత్ర మొదలు పెట్టాలి అని చర్చ జరిగింది. మిత్రులు చాలా రకాలుగా సూచనలు సలహాలు ఇచ్చిండ్రు. చివరికి నేను పెద్దలు వేం నరేందర్ రెడ్డి గారు ఆలోచన చేసి అక్కడో ఇక్కడ ఎక్కడో కాదు, మా ఇంటి ఆడబిడ్డ అయిన సీతక్క ప్రాంతం నుంచి మేడారం జాతర సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదం తీసుకొని పాదయాత్ర మొదలు పెడదాం, ఒక సంకల్పం తీసుకొని బయలుదేరిన వాళ్ళు ఎవరు చరిత్రలో ఓడిపోలేదు. కాబట్టి ప్రజలకు ప్రజాపాలన అందించాలన్న సంకల్పంతో మనము సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదం తీసుకొని బయలుదేరదామని ఆనాడు ఇక్కడి నుంచి పాదయాత్ర మొదలుపెట్టినాం. సరిగ్గా 2 రోజులు 3 రోజుల ముందే సీతక్కకు చెప్పినాం. సీతక్క అన్నది, అన్న సమయం లేదు, 24 గంటలు 48 గంటల్లో ఈ కార్యక్రమం చేయడం కష్టం అవుతుందేమో అని. నేనన్నా, అక్క సంకల్పం ఉంటే కార్యక్రమం విజయవంతం అవుతుంది, నువ్వు ఎలాంటి ఆలోచన చెయ్యకు, పనులు మొదలుపెట్టు అని చెప్పి ఆనాడు ఫిబ్రవరి 6, 2023 నాడు ఇదే గద్దెల నుంచి గద్దెల ముందు ప్రణమిల్లి ఖచ్చితంగా ఈ తెలంగాణకు పట్టిన చీడ పీడ విరగడి కలిగిస్తాం, దొరల పాలన నుంచి ప్రజా పాలనకు తీసుకొస్తామని ఇక్కడ వేదిక మీద నుంచి ఆనాడు చెప్పడం జరిగింది. అందుకే మిత్రులారా, ప్రజలు ఆశీర్వదించారు, అవకాశం వచ్చింది. ఈనాడు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. అభివృద్ధి అంటే అద్దాల మేడలు రంగుల గోడలే కాదు, ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలి. ముఖ్యంగా ఆదివాసీలు అంటే ఈ దేశం యొక్క మూలవాసులు. ఆ ఆదివాసీల యొక్క, గిరిజన సోదరుల యొక్క, లంబాడి సోదరుల యొక్క అభివృద్ధిని ఏ ప్రభుత్వం అయితే భుజాల మీద మోస్తుందో అదే ఆ ప్రాంతం యొక్క ప్రజల యొక్క అభివృద్ధి అని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. అందుకే ఈనాడు ఆదివాసీ ప్రాంతాలలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో వాళ్ళ యొక్క సంక్షేమానికి, వాళ్ళ యొక్క అభివృద్ధి కార్యక్రమాలకి ఈరోజు ప్రభుత్వం ప్రణాళికలు అందిస్తుంది. ఈరోజు ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు, 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు పేదోళ్ళకు అందించిన తర్వాత మరి ఆదివాసీలు గిరిజనులకు సరిపోవడం లేదు అని నా దృష్టికి ఎమ్మెల్యేలు తెస్తే ఐటీడీఏ ప్రాంతాలలో అదనంగా గిరిజనులకు, ఆదివాసీలకు మళ్ళీ 22,000 ప్రత్యేకంగా